చూడు సాధన, ఇవాళ గ్రూప్ స్టడీస్ అంటారు, రేపు అవుట్డోర్ లెర్నింగ్ అంటారు, ఇంకొక రోజు ఔటింగ్ అంటారు, ఆ తర్వాత పార్టీ అది ఇది అని స్టార్ట్ చేసేస్తారు. ఒక్కసారి నువ్వు చనువిస్తే చాలు తల మీద ఎక్కి కూర్చుంటారు. ఎందుకండి అంత దూరం ఆలోచిస్తారు? అలా ఏమీ జరగదు. ఆడపిల్లలు కదా, అలాంటి పిచ్చి పిచ్చి పనులు ఏమీ చెయ్యరు. వస్తారు, వాళ్ళ మటుకు వాళ్ళు చదువుకుంటారు, వెళ్తారు. దానికి ఏంటి గ్యారంటీ? ఏంటండి మీరు ఇలా మాట్లాడతారు? పాపం సాధన్ని చూడండి, ఎప్పుడూ ఇలా అడగలేదు, ఫస్ట్ టైం అడిగింది. ఒప్పుకోవచ్చు కదా. సరే, ఏదో ఒకటి చేసుకోండి. ఎక్కడి వరకు వచ్చారు? సూపర్ మార్కెట్ వరకు వచ్చారా? అది దాటగానే ఒక లెఫ్ట్ వస్తుంది, ఆ లెఫ్ట్ తిరగగానే రైట్ సైడ్ లో 4 ఇల్లు. సరేనా? వచ్చేయండి, త్వరగా వచ్చేయండి. నానా, ఇవన్నీ ఎందుకు? నీ ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు కదమ్మా, అందరూ కూర్చొని చదువుకోవడానికి చాపలు అవి పైన ఏర్పాటు చేస్తున్నాను. సరే. అన్నీ తీసుకొచ్చావుగా? అన్నీ తెచ్చేసానండి. హాయ్ అమ్మా. అవును, మీరు చదువుకునేదానికే కదా వచ్చింది? అవును అంకుల్. మరి అదెందుకమ్మా? అంటే డైరెక్ట్ గా గిటార్ క్లాస్ నుంచి ఇక్కడికే వచ్చేసాను అంకుల్. అవునా, సరేనమ్మా. అవును, మీరైనా చదువుకోవడానికి బుక్స్ తీసుకొచ్చారా? తెచ్చుకున్నాం అంకుల్. వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, ఇంతకీ ఈవేళ ఏం చదువుకుందామని ప్లాన్ చేశారు? ముందు మేనేజ్మెంట్ అకౌంట్స్, తర్వాత ఎకనామిక్స్ చదువుతాం. ఆహా, మంచి ప్లాన్. ఎకనామిక్స్ అండ్ మేనేజ్మెంట్ కోసం ఈ బుక్స్ కూడా తీసుకొచ్చాను. కొన్ని టాపిక్స్ ను గ్రూప్ డిస్కషన్ చేసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. సో మీరంతా చదువుకుంటూనే ఒకరికొకరు టీచ్ చేసుకోవాలి. చాలా మంచి ఐడియా అంకుల్, థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్. ఇదిగో, వీటితో పాటు కొన్ని పేపర్లు కూడా తీసిపెట్టాను మీకోసం. రష్యా నుంచి మన ఇండియా క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోకపోతే మన ఆర్థిక వ్యవస్థకు జరిగే ప్రమాదం ఏంటి, అలాగే యుద్ధం టైంలో వ్యాపారాలు వ్యవహారాలు ఎలా ఉంటాయి అనే వివరాల మీద మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉంది ఇందులో. ముందు వీటన్నింటినీ చదివి తర్వాత పుస్తకంలో ఉన్నదాన్ని వీటి మీద అప్లై చేయండి. అలాగే అంకుల్. సరే, మీ అందరు రెడీనా? మేము రెడీ అంకుల్. మంచి కుటుంబం రాత్రి 8 గంటలకు మన సంజమినిలో.